మరి ప్రియులారా, మరి ఇట్లాంటి ఎన్నోసార్లు చెప్తున్నాం, ఇట్లాంటి పొరపాట్లు చేయమాకండి. ఎట్లా ప్రార్థన చేయాలి, దేవుని ఏ విధంగా ప్రార్థన చేయాలో చక్కగా నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంది మళ్ళీ ఒకసారి మీకు చదివి వినిపిస్తాం. మీకు 2వ దినవృత్తాంతాలు 7:14 7వ అధ్యాయం 14వ వచనం. నా నామం పెట్టబడిన నా జనులు, దేవుని నామం పెట్టబడిందిగా మీకు, దేవుని నామమే కదండి పెట్టబడిన. నా నామం పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని, తాము తగ్గించుకోవాలి. ముందు తగ్గించుకోకుండా గర్వంతో ప్రార్థన చేస్తే ఆ దేవుడు ఆ ప్రార్థన ఆలకించడం. తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల పరమండలము నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది దేవుణ్ణి ప్రార్థన చేయవలసిన విధానం. అది ఆ విధానం లేకుండా, తగ్గించుకొని ప్రార్థన చేయకుండా, ఆయన వెతికి ప్రార్థన చేయకుండా మనం ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, ఎంతకాలం ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడదు. దానిలో అనుమానం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మీ పరిస్థితి ఎట్లా ఉంది? కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు బయటపడలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ప్రార్థన, సరైన ప్రార్థన లేకే. మీరు తగ్గించుకొని ప్రార్థన చేయకే, తగ్గించుకొని ప్రార్థన చేయకపోతే, తగ్గించుకొని పాపాలను విడిచిపెట్టి ప్రార్థన చేయకపోతే మరి ప్రార్థన దేవుని దగ్గరికి పోదు. దేవుని దగ్గరికి పోదండి. మనం ఎక్కడేసే గొంగడే అంటే వేసిన చోటే ఉంటాం. అలా ఏమీ లేకపోయినా గర్వాలు ఉన్నాయండి. ఇప్పుడు అది వచ్చిన చిక్కు. ఏమీ లేకపోయినా గర్వాలు ఉంటున్నాయి. గర్వానికి తరుగులేదు. గర్వం ఉంటే చోటు, దేవునికి చోటు ఎక్కడుంది నీలో? గర్వం తగ్గించుకోకపోతే దేవునికి చోటే ఆడదు. మీరే దేవుని ఆలయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారన్న సంగతి మీకు తెలియదా అని మహాభక్తులు హెచ్చరిస్తూ ఉన్నారు. మనం దేవుని ఆలయం. నీ దేవుని ఆలయంలో గర్వం, ఈర్ష్య, పగ, ద్వేషం, కుళ్ళు, కుట్ర ఇవన్నీ ఉంచుకుంటే దేవునికి చోటే ఆడుంది. దేవుడు రాలేడు. ముందే తగ్గించుకోవాలి. తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేయాలి. తగ్గించుకొని ప్రార్థన చేస్తే అప్పుడు నీ మొర విని నీ పక్కనే ఉంటాడు దేవుడు. ఎంత గొప్పవారైనా నువ్వు తగ్గించుకోవాలి. తగ్గింపు ధనంలోనూ నువ్వు పాపాన్ని విడిచిపెట్టడంలోనూ ఉంది దేవుని శక్తి అంతా కూడా.